ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఎవరైతే సద్గురుదేవుని యొక్క సేవయందు తత్పరులుగా కాకుండా ఉంటారో, ఎవరైతే శ్రీ గురుమూర్తికి పరాన్ముఖులై వేరై ఉంటారో, ఆ పరతత్వాన్ని సేవించకుండా ఉంటారో అటువంటి వారు నిజంగా కూడా వివేకం లేనటువంటి భాగ్యహీనులే అవుతారు, అవివేకులు. అంటే సోమరితనం కలిగి దేహాన్ని పెంచుకుని అసమర్థమైనటువంటి పాపముతో కూడి ఉన్నటువంటి పాపులు, అంటే పాపాత్ములు. శ్రీ గురుస్వరూపాన్ని తలచేటువంటి వారైతే అలా కాదు. కాబట్టి అట్టి మూఢాత్ములు అందరూ కూడా ఎవరైతే శ్రీ గురుదేవునికి స్మరించడము, జపము, తపము, శ్రీ గురుదేవుని యొక్క సేవ అనేటువంటిది ఏదీ లేకుండా ఉంటారో అటువంటి వారందరూ కూడా మూఢులే. అటువంటి మూఢాత్ములందరూ కూడా అపరిశుద్ధమైనటువంటి నరకమునందు, నీచమైనటువంటి నరకమునందు యమభటుల చేత ఎల్లప్పుడూ కూడా వండబడుతూనే ఉంటారు, పాకం చేయబడుతూ ఉంటారు. అంటే గురుభక్తి లేని వారికి నరక ప్రాప్తి తప్పదు అనే కదా ఇక్కడ విషయం అని చెబుతూ, ఎవరికైతే శ్రీ గురుదేవుని పట్ల భక్తి లేదో అటువంటి వారి పట్ల శ్రీ గురుదేవునికి కూడా కృప ఉండదు. ఆ కృప లేకపోవడం వల్ల వారు ఎంత పండితులైనా విద్వాంసులైనప్పటికీ కూడా, వేదాధ్యయనాదులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దేహ సంబంధమైన విషయాలే కానీ ఏ యొక్క ఆ పరబ్రహ్మతత్వాన్ని, శాశ్వత తత్వాన్ని పొందింపజేసేటువంటి విషయాలు కానే కావు. అంటే ఎంత గొప్ప పాఠవం ఉన్నప్పటికీ, ప్రతిభ కలిగి ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రయోజనరహితాలే. వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి శరీరాల రాకపోకలకు ఉపయోగపడేటువంటివే, కర్మను పెంచుకునేవే, వాసనలు కలుగు చేసేవే, మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చేటువంటి సంస్కారాలే కలిగి ఉంటాయి అని చెబుతూ, చదువులన్నీ కూడా పరమాత్మ జ్ఞానం కోసమే ఏర్పడి ఉన్నది. ఎందుకు అంటే అది ఇహ సంబంధమైనటువంటి చదువు ద్వారానే మహనీయులు, ఋషులు, సజ్జనులు వీరంతా అందించినటువంటి విషయాన్ని పొందాలి, చెందాలి అన్నా కూడా దానిని చదవగలిగినటువంటి సమర్థత ఇహ సంబంధమైనటువంటి అంటే అది ప్రతిదీ కూడా విద్యమానమై, విద్య అంటే ప్రకాశము, వెలుగు, జ్ఞానము. కాబట్టి అటువంటి ఏ విధంగా అంటే సర్వేక సమస్తమైనటువంటి చదువులు అన్నీ కూడా పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమే ఏర్పడి ఉన్నవి. అయినప్పటికీ కూడా వారు ఆ తత్వాన్ని కనుక అనుసరించలేకపోతే గురుదయ అనేటువంటిది వారి పట్ల ఉండదు. గురుదయ లేకపోతే జ్ఞానము అనేది సిద్ధిస్తుందా అంటే అది కూడా ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి అటువంటివన్నీ కూడా ప్రయోజనరహితాలే, ఎటువంటి ఉపయోగాలు లేనటువంటివి. ఏది వాళ్ళు ఎంత బహిర్గతమైనటువంటి పాఠవము, ప్రతిభ, తెలివితేటలు, చాకచక్యము, నేర్పరితనము ఇటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వేదాలను అధ్యయనం చేయడం, అందరికీ నేర్పించడం, బహుముఖమైనటువంటి ప్రజ్ఞలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్రీ సద్గురుదేవుని యొక్క కృపలేకుండా, శ్రీ సద్గురుదేవుని ద్వారా జ్ఞానము అనేటువంటి సిద్ధి పొందకుండా ఉంటే అవన్నీ భౌతికమైనటువంటి ఉపాధి సంబంధమైన ఉపాధి పోషణ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యలు బహు ఎక్కువగా మిక్కిలిగా చదివి మిడుకుతూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థాలే అని చెబుతూ, అంతేకాదు ధనము, బలము, అదృష్టము మొదలైనవి ఏవైనా సరే, ఇప్పుడు చాలా ధనం ఉంది, దాని ద్వారా వస్తువులు కొనుక్కొచ్చుకుంటాం, అవసరాలు తీర్చుకుంటాం. బలం ఉంది, ఇతరులను స్వాధీనపరుచుకుంటాం, దాని ద్వారా కొన్ని పనులు నెరవేర్చుకుంటాం.
అంతేకాని అదృష్టం అనేటువంటిది ఏంటి? అదృష్టము అంటేనే దృష్టికి గోచరం కానటువంటిది. కాబట్టి అదృష్టము అంటే అదేదో వానికి ఉపయుక్తమైన యోగంతో కూడుకున్నటువంటి అర్థాన్ని స్ఫురింపజేసేటువంటి పదంగా అదృష్టాన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి ధనము, బలము, అదృష్టము ఇలాంటివి మొదలైనవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని ధనంతో కొనలేం, బలంతో కొనలేం, అదృష్టంతో కొనలేం. మరి గురుదేవుని పట్ల చేసేటువంటి సేవ భక్తి ద్వారా మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలం అని చెబుతూ, అటువంటి ఆత్మజ్ఞానం అనేది ఏ విధంగా అంటే పరమాత్మ జ్ఞానం కోసమే ఏర్పడి ఉన్నది. కాబట్టి ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది ధనంతో, బలంతో, అదృష్టవంతంతో ఈ ఆత్మజ్ఞానం అనేది కలుగుతున్నదా అంటే ఎప్పటికీ కలగదు. అందువలన అవి సుస్థిరమైనటువంటి సుఖాన్ని కలిగించవు. అంటే ఇక్కడ సుఖము అనేటువంటిది భౌతిక దేహ సంబంధంలో అయితే సుఖము అనేటువంటి ఆశతో దుఃఖాన్ని అనుసరిస్తూ ఉంటాం. ఇదిగో ఈ యొక్క 1,00,000 రూపాయలు చేకూరితే నేనెంతో సుఖపడతాను అనుకుంటాం. అతి కష్టం మీద చాలా చాలా కాలాన్ని వెచ్చించి ప్రయాసకు ఓర్చి మరి ఆ 1,00,000 రూపాయలు సముపార్జించుకునేటప్పటికి మన వయసులో ఎంత ఆయుర్దాయం దానికి వెచ్చించాము అనే విషయాన్ని మనం గమనించాం. మన శక్తిలో ఎంత వినియోగించాము, మనం ఎంత నష్టపోయాము, ఆ నష్టపోయినటువంటి శక్తిని, బలాన్ని, ఆయువుని దీన్నంతా జ్ఞానానికి వినియోగిస్తే 1,00,000 కోట్లు విలువ అంటే ఇంత అని విలువ కట్టలేనంత అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని పొందగలం. అంటే 1,00,000 కోసం అంత శ్రమ వెచ్చించి అంతకాలం పోయాక సరే 1,00,000తో సుఖం వస్తుందా? అప్పటికి వాడు 1,00,000 సముపార్జించుకునేటప్పటికి వస్తువు యొక్క విలువ అంతా పెరిగిపోతుంది. బాహ్యమైన వస్తువు విలువ, వాని ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. తర్వాత ఒక 10,00,000 ఉంటే సుఖపడతాను అనుకుంటాడు. దానికోసం వాని తెలివితేటలు, వాని శక్తియుక్తులు అన్నీ కూడా వెచ్చించి 10,00,000 సంపాదించేటప్పటికి వాడు ఆయువు చాలా వ్యర్థమైపోతుంది, నశించిపోతుంది. అయినా కూడా వాడు 1,00,000 ఉంటే అనుకుంటాడు, 10 కోట్లు అనుకుంటాడు, తర్వాత ఇంకా పదవులు ఆశిస్తాడు. ఈ విధంగా ఆశ ద్వారా వాడు సుఖాన్ని పొందుతున్నాడా అంటే సుఖాన్ని ఆశించి ఆ కష్టం వెంబడే కొనసాగిపోతూ ఉన్నాడు. అంతవరకు వాడు పెట్టుకున్నటువంటి లక్ష్య సిద్ధి నెరవేరిందో లేదో కానీ వానికి శరీరం అయితే జీర్ణదశకు వచ్చి తిన్నా అరగదు, పడుకుంటే నిద్రపట్టదు, శక్తి ఉండదు, కదలలేదు, ఎవరి మీదో ఆధారపడాలి. ఆ స్థితికి వచ్చి శరీర పతనావస్థ వచ్చేస్తుంది. అంటే ముసలితనం వచ్చేస్తుంది. దాని తర్వాత సంగతి పతనావస్థ వస్తుంది. కాబట్టి మరి ఆత్మజ్ఞానాన్ని ధనము తెలియజేస్తుందా, బలం తెలియజేస్తుందా, అదృష్టం ఇస్తుందా? ఇవేవి ఇవ్వవు. అందుకు కాబట్టి అవి సుస్థిరమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తాయా? అస్సలు చేయలేవు. ఎందుకు? వాటికి అటువంటి సమర్థత లేదు. భౌతిక సంబంధమైన వస్తువును కొనుగోలు చేసి దాని ద్వారా సంతోషం ఉంది అని భావిస్తే దానితోటే సంతోషపడాలి. అంటే దానితో ఉన్నటువంటి సంతోషం చాలకన మరొక విషయం కోసం, మరొక వస్తువు కోసం వెంపర్లాడడం అంటే ఆ వస్తువునందు సుఖం లేదుగా, మరొక వస్తువునందు కూడా అంతే ఉంటుందిగా. అటువంటిదే అస్థిర వస్తు సముదాయముతో సుస్థిరమైనటువంటి సుఖము అనేది ఎప్పటికీ కలిగించవు. అవన్నీ కూడా అర్థవంతములైనవేనా అంటే కాదు, అవన్నీ నిరర్ధకాలే. అంత మాత్రమే కాదు, గురుభక్తి లేనటువంటి వాడు అధపతితులే అవుతూ ఉన్నారు. ఎందుకు అధపతితులు అంటే ఏ విధంగా అంటే నీచమైనటువంటి క్రిందికి జారుతూనే ఉన్నారు. క్రిందకి జారడం అంటే శరీర పతనమైన తర్వాత మరి మళ్ళీ జీవుడు ఇంకొక దేహాన్ని తీసుకొని వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇటువంటి పోట్లే, ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి దేహ సంబంధమైన పోట్లే పడతాడు. దేని ద్వారా వాడు సుస్థిరమైనటువంటి సుఖాన్ని, స్థిరమైన వస్తు సముదాయాన్ని పొందగలడా? లేదు. అస్థిరమైన సముదాయము చేత అస్థిరతతో కూడుకొని శాంతి కోసం వెంపర్లాడుతూ అశాంతితో గడిపేసి శరీరం యొక్క ఆయుర్దాయం ముగియగానే శరీరం పోయి మరొక ఉపాధి అనేది తయారవుతుంది. ఎల్లవేళలా వీడు దేనిని అంటే కల్పనా సంబంధమైన వాసనను చేకూర్చుకొని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నంలో అనేక శరీరాలు వస్తూ పోతూ ఉన్నవి. అదే కదా అధపతిత్వం అంటే. అంటే సుస్థిరమైనటువంటి స్థానం ఏంటి? ఆ పరబ్రహ్మ తత్వం. అది ఒక్కటే ఉన్నది, రెండవది లేనిది.
ఆ తత్వమునందు ఎవరైతే దాని యందు స్థిరపడాలి అని భావించేటువంటి వారైతే శ్రీ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యం చేరి ఆయన ద్వారా జ్ఞానాన్ని లబ్ధి పొందుతారు. ఆ జ్ఞానం ద్వారానే పరమాత్మ తత్వాన్ని పొందుతారు. అప్పుడు సుస్థిరమైనటువంటి శాంతి, సుస్థిరమైనటువంటి సుఖాన్ని అవి పొందింపజేస్తాయి. కాబట్టి ఇక్కడ గురుభక్తి లేనటువంటి వారు ఏ విధంగా అధపతితులే, అంటే అనేక రాకపోకలతో కూడినటువంటి దేహస్థితులు, ఉపాధి మార్పులు అనేవి వాని యొక్క కామనా వాసనల ప్రకారం కొని తెచ్చుకుంటూ విడిచిపెడుతూ ఆ దుఃఖాలలోనే వస్తూ పోతూ ఉంటాడు. ఈ విధంగా ఆ దుఃఖాలకు కూడా అలవాటు పడి దాన్నే సుఖంగా భావిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉన్నతమైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఎప్పటికైనా పొందగలరా అంటే పొందగలరు. ఎప్పుడు శ్రీ గురు సాన్నిధ్యం చేరి జ్ఞానం యొక్క ఆశ్రయము చేత పొందగలరు. అదే గురు సామీప్యానికి వెళ్ళకుండా గురువు ద్వారా జ్ఞాన ప్రబోధాన్ని పొందకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా ఉన్నతమైన మార్గాన్ని వాళ్ళు పయనింపలేరు, దాన్ని పొందజాలలేరు. వీరు వారు అని చెప్పడానికి అవసరమేమున్నది అంటే శరీరాలు ధరించిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే మనం ఇంకా చెప్పాలంటే సృష్టి స్థితి లయాకర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడా, దేవతలు, ఇంద్రుడు, పితృదేవతలు, కిన్నెరులు, సిద్ధులు, చారణులు, యక్షులు, మునీశ్వరులు వీరంతా కూడా గురుభక్తి లేనివారు అయినట్లయితే, శ్రీ గురు పరమాత్మ యొక్క అనుగ్రహం లేనివారైతే వారు వారి యొక్క పదవుల నుండి భ్రష్టులైపోయి అధోగతికే పొందుతూ ఉన్నారు. అంటే వారు అటువంటి గురుదేవుని యొక్క మరి ఆ యొక్క గురుదేవుని పట్ల ఉన్నటువంటి భక్తితో వారు పదవుల యందు స్థిరపడి ఉన్నారు. సృష్టి స్థితి లయ కార్యాలు సక్రమంగా కొనసాగుతూ ఉన్నవి. అంతేకాని ఇటువంటి అంటే అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవీ దేవతలు అందరూ కూడా, యక్షులు, మునీశ్వరులు సర్వులు కూడా ప్రతి ఒక్కరూ శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించవలసిందే. ఆ ఆశ్రయం ద్వారా జ్ఞానలబ్ధి పొందవలసిందే. ఆ పొందినప్పుడు మాత్రమే వాళ్ళు ఏ విషయాన్ని చేపట్టి ముందుకు కొనసాగాలని వచ్చారో దాని యందు స్థిరపడి ఆ విషయం నందు కొనసాగుతూ ఉంటారు. అలా లేకపోతే వాళ్ళకు ఇవ్వబడినటువంటి స్థానాలు కూడా మరి అవి కూడా జారిపోతాయి అన్నమాట అని చెబుతూ, అంటే అధోగతికే పాలవుతూ ఉంటారు కదా. లేదు, వాళ్ళంతా కూడా శ్రీ గురుమూర్తి యొక్క శరణు వేడిన వాళ్ళే, శ్రీ గురుదేవుని యొక్క బోధ ద్వారా జ్ఞాన మార్గాన్ని అనుసరించిన వారే అయితే వారంతా కూడా ఏమై ఉన్నారు అంటే వారి యొక్క దేహాలు ఇంకా అలాగే ఉన్నవి కాబట్టి వాళ్ళు మనకి బ్రహ్మ విష్ణు మరి రుద్రుడు మొదలైనటువంటి దేవీ దేవతల రూపంలో కనబడుతూ మునులు, యక్షులు, ఋషులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అనేటువంటి లాగా కనబడుతూ ఎవరి స్థానాలలో వాళ్ళు కనబడుతూ ఉన్నారే కానీ శ్రీ సద్గురుమూర్తి చరణాన్ని ఆశ్రయించి ఆయననే శరణు పొంది ఆయన ద్వారా జ్ఞానాన్ని పొంది పారమార్థిక తత్వాన్ని అనుసరించి పరమాత్మ తత్వం పొందినటువంటి వారు వారి దేహాల యందు స్థితులై ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్థితి ఎక్కడ ఉన్నది? నిజమైన స్థితి అంటే గురుస్వరూపులే అయి ఉన్నారు. ఎందుకు? గురుతత్వాన్నే వారు అనుసరించారు. ఆ తత్వమునందే వారు పరిడివిల్లి ఉన్నారు. ఆ గురుతత్వమునందే ఏకమై గురుస్వరూపులే అయి ఉన్నారు. అంటే శ్రీ గురుదేవుని యొక్క కృప లేదనుకో ఎటువంటి మనుజులైనా సరే, ఎటువంటి వారైనా సరే జ్ఞానాన్ని పొందక నరకాన్నే పొందుతూ ఉంటారు. అంటే ఎల్లవేళలా శ్రమలకు ఓరుస్తూ బాధపడుతూ పరుల చేత పీడింపబడుతూ మరి కర్మ వాసనల చేత ఏడ్వబడుతూ శరీరాలను తెచ్చుకుంటూ వదులుతూ ఉండేటువంటి నరకాలనే పొందుతూ ఉంటారు. శ్రీ గురుదేవుని యొక్క కృప దయ అనేది లేకపోతే, శ్రీ గురుదేవుని యొక్క కృప ఉన్నది అంటే వాడు విద్యనే పొందుతాడు, జ్ఞానాన్నే పొందుతాడు. ఆ ప్రకాశ మార్గంలో తన ప్రకాశము చేతే తను ప్రకాశింపబడుతూ ఆ సర్వవ్యాపకమైన ప్రకాశ స్థితి అయినటువంటి ఆ స్థితిని పొందుతాడు అని చెబుతూ, గురు కరుణ వడసి నిరతము మరి ఆ పరమునందే మది నిల్పనగున్, గురు భక్తి లేకయుండిన నరునకు దూరంబు ముక్తి నలిన దళాక్షి.
ఏ విధంగా అంటే గురుకరుణను పొందినటువంటి వాడు మాత్రమే నిరంతరము కూడా మళ్ళీ మళ్ళీ కూడా ఆ పరమునందే మదిని నిలుపుతాడు. ఏమాత్రము కూడా మళ్ళీ ప్రక్కకు వెళ్ళనివ్వడు. ఆ పరతత్వమునందే వాడు తన యొక్క మనసును స్థిరపరుస్తాడు. అదే కనుక గురుభక్తి లేదనుకో, లేకపోతే ఏమవుతుంది ఆ నరునికి, అది ఆ పరతత్వము అనేటువంటిది సుదూరంగా కాదు, అసలు వాని యొక్క ఆలోచనల్లో కూడా రాదు. కాబట్టి అటువంటి వాడికి ముక్తి అనేటువంటిది కలుగుతుందా? ఆ ముక్తి అనేటువంటిది చాలా దూరంలో, అంటే మళ్ళీ ఎన్ని ఉపాధుల యొక్క పరంపరలు కొనసాగి వచ్చి మళ్ళీ మనుజదేహం వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ శ్రీ గురుదేవుని యొక్క సాన్నిధ్యాన్ని చేరి జ్ఞానాన్ని పొంది పరతత్వాన్ని పొందగలిగేటువంటి ముక్తి తత్వాన్ని చెందుతాడు. అది లేకపోతే ఇటువంటి వచ్చిపోయే వారాశలో తిరుగుతూనే ఉంటాడు. అందుకే ఎవ్వరమైనా తప్పనిసరిగా మనం గురుదేవుని యొక్క కరుణను పొందవలసిందే. నేను పండితుణ్ణి, నేను విద్వాంసుణ్ణి, నాకు చెప్పడం వచ్చు, నాకు మాట్లాడడం వచ్చు అని అనుకుంటే మనకంటే అజ్ఞానులు మరి ఒకరు ఉండరు. అటువంటి అజ్ఞానాన్ని తీసి దూరీకరించి గురు సేవా సన్నిధిలో మనం కూడా తరించిపోయేలాగా ప్రయత్నం చేసినటువంటి వారు మాత్రమే తరిస్తారు. గురు కృపకు దూరమైనటువంటి వారు నరకాన్నే పొందుతూ ఉంటారు. ఆ నరకాన్ని అనుసరించి ఉండేటువంటి వారు మేము నరకంలో ఉన్నాము అని మాత్రం మనం అనుకోము. మళ్ళీ ఏమనుకుంటాం, గురుడు తెలిసినదంతా ఎరిగితి గురుడు నాకెక్కువేమి అయ్యే, నిక్కరాదు అడుగు కీటు విడిచి ఆ మీద గోడను పెట్టి నిల్పగలరే దిట్టలైనా. అంటే గురువు మాత్రమేముంది, ఆయన చెప్పే ప్రతి మాట నేను చెప్తూ ఉన్నాను, ఆయన చేసేటువంటి విషయం మొత్తం నేను చేస్తున్నాను, ఇంకా విషయాలైతే ఆయన కంటే నేను ఎక్కువ కూడా చేస్తూ ఉన్నాను అని ఎవరైతే శ్రీ సద్గురుమూర్తిని జ్ఞానాన్ని అంచనా వేయలేక వారు వచించేటువంటి వచనాలను మాత్రమే మదికి తీసుకొని వాటి ప్రకారమే నేను కూడా మాట్లాడుతున్నాను అని వెర్రి ఆనందానికి లోనైపోయి, ఏ విధంగా అంటే ఆయన నాకంటే ఎక్కువేంటి, ఆయనకంటే నాకేం తక్కువ తెలుసు, ఆయన నేను ఎరిగిందే ఎరిగాడు, ఆయన ఎరిగిందంతా నేను ఎరిగాను, ఆయన ఏదైతే తెలుసుకుని ఉన్నారో అదంతా నేను తెలుసుకొని ఉన్నాను అని ఎవరైతే ఇట్లా నిక్కుతారో, మరి ఎవరికి వారు గర్వితులవుతారో అటువంటి వాడు ఎట్లా ఉంటుంది అంటే, అడుగు కీటు విడిచి ఆ మీద గోడ, అంటే భూమిలో కట్టవలసినటువంటి ఒక గోడ కానీ లేదా ఒక ఇల్లు కానీ కట్టాలి అంటే భూమి లోపల కూడా మనం ఒక దాన్నే పునాది అంటాం, గట్టి కోసం. అది ఉంటేనే పైన కట్టినటువంటిది నిలబడుతుంది. భూమిలో కట్టకుండా కేవలం నేల మీద కట్టుకొని వస్తే అది కాస్త కూలిపోతుంది. అట్లాగే అనుభవ సిద్ధి అయినా తనకి తన యొక్క ఆచరణ సాధ్యముతోటి అనుభవ సిద్ధిని పొందినటువంటి వాడు మాత్రమే గురువు తెలిసిందంతా తెలిసిందా, లేకుంటే గురువు యొక్క అనుభవ సిద్ధి నాకు కూడా వచ్చిందా అనే విషయాన్ని, గురువు ఏ రూపంలో ఎటువంటి అనుష్ఠాన స్థితిని అనుసరిస్తే ఏ స్థితిని పొందారు, నేను కూడా అటువంటి అనుష్ఠానాన్నే పొందుతాను అనుకోవాలి. కానీ గురువు కంటే నాకేం తక్కువ, నాకంటే ఆయనకు మాత్రం ఏం ఎక్కువ తెలుసు అంటే పునాది వదిలి పునాది కట్టడం, దానికోసం అంటే బేస్ మట్టం, ఆ బేస్ మట్టం అనేటువంటిది దానికి ఆధారం, ఆ ఆధారం అనేటువంటిది వదిలివేసి పైన గోడ కడితే ఏమవుతుంది, కొద్దిపాటి వర్షానికి కొద్దిపాటి గాలికి కూలిపోతుంది. ఎవరైనా సరే విషయం తెలిసిన వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే సమాధానం కూడా చెప్పలేవు. నీ అనుభవ సిద్ధి తీసి ప్రక్కన పెట్టు, నువ్వు తరిస్తావో మరి చెరిస్తావో అదంతా ఇక మనకి అనవసరమైన విషయం. చరించు తరించు, అదంతా చరించడం అంటే శరీరాలను కొని తెచ్చుకోవడం వదిలిపెట్టడం, అంటే ఈ పంచభౌతిక శరీరంతో పంచభూతాలలోనే చరిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అదే తరిస్తే ఈ పంచభౌతిక దేహం అంతా కూడా వట్టిది, పంచభూతాల సైతం పంచభూతాలకు ఆధారమైనటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానాన్ని కూడా తీసుకెళ్ళి పరిపూర్ణమైనటువంటి వస్తువులు కలపగలిగినటువంటి వాడు మాత్రమే సద్గురు స్థితి. అదే స్థిరమైనటువంటి సదనం. ఆ సదనాన్ని ఆశ్రయించాలి. కానీ ఏదో గురువు కంటే నా తక్కువేమిటి, నాకంటే ఆయన ఎక్కువేమిటి అని నీవు పై మాటలకు మాత్రమే తెలుసుకొని అయ్యో 2 పుస్తకాలు తెచ్చుకొని వాటిల్లో చూసి చదివేది ఒకటి, దానిని గురించి వివరించేది ఒకటిగా మాట్లాడినప్పుడు మనం ఎంత తప్పు చేస్తూ ఉన్నాము.
ఎంత అనుభవ సిద్ధి లేకుండా మనకి మనమే వంచన చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోకపోతే మనకంటే నష్టపోయేవాడు మరొకడు ఉన్నాడా? లేడు. అందుకే శ్రీ సద్గురుమూర్తిని ఏ విధంగా అంటే ఎల్లవేళలా కూడా శరణు పొందాలి. శరణు పొందినప్పుడు మాత్రమే మరి ఆ తత్వాన్ని, పరతత్వాన్ని, ఆయన యొక్క కరుణా భాగ్యవశము చేత మాత్రమే ఆ పరతత్వాన్ని పొందగలరు అని తెలియజేస్తూ, అంతేకాదు ఎలాగంటే శ్రీ గురుదేవుని యొక్క కృప, ఆ దయ అనేటువంటి మహాత్మ్యాన్ని గురించి ఇంత చక్కగా వర్ణించి చెప్పి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. గురుభావః పరం తీర్థం అన్యతీర్థం నిరర్ధకం సర్వతీర్థమయం దేవి శ్రీ గురోశ్చరణాంబుజం. అంటే శ్రీ గురు పరమాత్మ స్వరూప చింతనంను కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇతర తీర్థాలు సేవించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు? సర్వపాప ప్రక్షాళన అక్కడే పోతుంది, సర్వ వాసన నిర్మూలనం అక్కడే జరుగుతుంది, సర్వం కూడా తెలుసుకోగలిగినటువంటి సర్వస్థితిలో కూడా స్థిరపడేటువంటి జ్ఞానం అనేటువంటిది లబ్ధి పొందడం కూడా అక్కడే జరుగుతుంది. అందుకు కాబట్టి శ్రీ గురు పరమాత్మ యొక్క స్వరూపము, ఆ పరమాత్మ స్వరూపం ఎటువంటిది అంటే సర్వవ్యాపక స్వరూపం. ఎక్కడ చూసినా అక్కడే శ్రీ సద్గురుమూర్తి వెలయుచూ ఉండా మరి ఎక్కడో ఒక వస్తుతత్వంలో ఏ కరచరణాది అవయవాలతో కూడుకొని కలేభరంతో ఉండి చేసేటువంటి వ్యక్తిని గురువు అనుకోవడం ఏంటి? మనకి దేహ సంబంధమైనటువంటి భావన లేకపోవడం వల్ల శ్రీ గురుమూర్తిని కూడా దేహ సంబంధంగానే చూస్తూ ఉన్నాం. అయితే ఆ దేహ సంబంధం నుండి జీవ సంబంధానికి, ఆత్మ సంబంధానికి, పరమాత్మ సంబంధానికి, ఈ సంబంధాలన్నీ తెలుసుకుంటూ వెళ్ళేటువంటి ఏ జ్ఞానమైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని కూడా పరమాత్మ తత్వంలో లీనము చేయగలిగినటువంటి సూయరుక ఏదైతే ఉంటుందో మరి సూక్ష్మమైనటువంటి తెలివి, దానిని కూడా వదిలేసినప్పుడు మాత్రమే నీకు పరబ్రహ్మానంద స్థితి, పరమాత్మ అనుభవం అనేది నీకు వస్తుంది. అంతవరకు రాదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.